పార్టీ రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలను చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేసే ఘనత ఒక ఎన్డీఏకే దక్కింది. 2 స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అంటే చూపించాలని మీరు ఎక్కడికి పోయినా ఎవరి అనుమతి లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ. ఒకప్పుడు దేవాలయాలకు పోవాలంటే భర్తలు కానీ తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇప్పుడు జల్సాగా అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు ఖర్చు తగ్గించడానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొన్నే అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తామన్నాం. మొన్నే ఒక విడతేశాం, ఇంకా 2 విడతలేస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రేపు నెలలో మళ్లీ మీరందరూ చూసి తల్లికి వందనం కింద తల్లులందరూ రెడీగా ఉండాలి. పిల్లలందరూ ఉత్సాహంగా చదువుకోవాలి. అందరి పిల్లల కోసం ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ తల్లుల అకౌంట్లో వేస్తాము. దీన్ని కూడా జయప్రదం చేస్తాం. ఇవన్నీ చేసేది డబ్బులుండి కాదు, మనసుంది కాబట్టి చేస్తున్నాం. మీరందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి. అందుకనే ఈ కార్యక్రమాలన్నీ చేశాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్కి పరపతి పెరిగింది. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ పైన మోజు తగ్గి 1,00,000 మంది పిల్లలు మళ్లీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చారంటే అది ఎన్డీఏ సత్తా. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు సంజీవని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలనుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ పెట్టాను, ఇప్పుడు నేను క్వాంటం లేకపోతే ఏఐ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తికి డబ్బు, పదవి, హోదా, కార్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఏం చేసుకుంటాడని నేను అడుగుతున్నా. తినాలంటే తినలేడు, తింటే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని మీ ఇంటి ముందర మీకు అప్పజెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ, వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో మీరు ఈరోజు ఎట్లయితే మన మిత్ర హాయ్ అంటే మీకే పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా.
సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. పిఎస్సిల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, ఆరోగ్య ఉప కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థ ఒక డిజిటల్ వేదిక పైన అనుసంధానం చేస్తున్నాం. ఎన్సిడి స్క్రీనింగ్, ఆర్బీఎస్కే, మాతృ శిశు ఆరోగ్య సేవలు, 108 ఎమర్జెన్సీ, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ ఔషధి, ఇలా అన్నిటినీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాం. మొన్ననే జూలై 3వ తారీఖున పోయిన సంవత్సరం కుప్పంలో దీన్ని ప్రారంభించాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూశాం, బాగా పనిచేసింది. ఈ సంవత్సరం మార్చి 15న చిత్తూరు జిల్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం. 18,64,000 మంది ఇందులో చేర్చాం. ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత ఈరోజు నేను ఈ గ్రామం నుంచి మళ్ళీ ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయి వచ్చాను. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి పోయి వెయిట్ చేసే పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్లే మీ ఆరోగ్యం పైన ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా మీరెక్కడున్నా సూపర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డు మానిటర్ చేసుకుంటారు. సంజీవని వెల్నెస్ యాప్ ద్వారా మీరు ఆరోగ్య సూత్రాలు కూడా ఎప్పటికప్పుడు ఇస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే మీరు చూస్తే 2,61,00,000 మంది ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ చేశాం. డిస్ట్రిక్ట్, స్టేట్, విలేజ్ ఇవన్నీ కూడా ప్రొఫైల్ అంతా తయారు చేశాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఒక గేమ్ చేంజర్. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్ని హాస్పిటల్ తీసుకొచ్చినా, ఎన్ని సంజీవని ప్రాజెక్టులు తీసుకొచ్చినా మీలో ఒక చైతన్యం రావాలి, మీలో ఒక అవేర్నెస్ ఉండాలి. మీ అందరి అలవాట్లు కూడా మీ మద్దతు మాకు ముఖ్యం. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచన ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. యోగా, ధ్యానం, అదే మాదిరిగా ప్రాణాయామం ఇలాంటివి కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. మొన్నేం పెట్టాను, యోగా పెడితే రామ్దేవ్ బాబాను పిలిపిస్తే మీరందరూ మీ గ్రామాల నుంచి బ్రహ్మాండంగా ఆసనాలు వేశారంటే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూడాలి, రాష్ట్రం అంతా మీ ఆరోగ్య జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఏ వ్యక్తి డయాబెటిక్ ఉంది, ఏ వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది, ఏ వ్యక్తికి నర్వస్ ప్రాబ్లం ఉంది, ఏ వ్యక్తి మెంటల్ ఇల్నెస్ ఉంది, అవన్నీ కూడా వస్తున్నాయి. నేను ఒకటే మీ అందరికీ అది విజ్ఞప్తి చేస్తున్నా, నేను మందులు తేగలుగుతాను, నాలెడ్జ్ తేగలుగుతాను, డాక్టర్లు పెట్టగలుగుతాను. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ విషయం మర్చిపోవద్దండి. నేను ఎప్పుడూ చెప్తాను, తిండి, మనం తినే తిండి మెడిసిన్, మనం వంట చేసే గది ఫార్మసీ, మీరు పండించే పంటలు మీకు శ్రీరామ రక్ష. ఒకప్పుడు మనందరం కూడా బియ్యమే తినేవాళ్ళం. ఈరోజు నాకు చాలా సంతోషం, రాష్ట్రంలో మనం చూస్తే ఇక్కడ మాత్రం మీ నియోజకవర్గం డయాబెటిక్ తక్కువగా ఉంది. మార్కాపూర్ వెనుకబడిన ప్రాంతం, మీరు మామూలుగా రైసే కాకుండా మిగిలిన ఫుడ్ కూడా తింటున్నారు. దానివల్ల డయాబెటిక్ తక్కువ ఉంది. ఎవరికైనా డయాబెటిక్ వస్తే కానీ
షుగర్ గాని వస్తే అన్ని రోగాలకు గేట్వే అది. అక్కడి నుంచి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, అక్కడి నుంచి అన్ని రోగాలకు అది సహకరించే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అందరం కూడా ఇంట్లో వంట చేయడం మానేశాం. అందరూ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయారు, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. ఇది చాలా ప్రమాదం. ఇవన్నీ కొంచెం తగ్గించాలి. మన పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలి. మనం కూడా తాజాగా వండిన తిండి తినాలి. మన ఇంట్లో వండిన ఫుడ్ కంటే వేరే లాభం లేదు. మళ్ళీ పాత రోజులకు వెళ్ళాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇవి తినాలి. తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి తింటే డాక్టర్ దగ్గరికి పోయే పని లేదు. అవి తినకపోతే మీరు డాక్టర్ దగ్గరికి మందులు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క శరీరానికి కావాల్సింది పౌష్టికాహారం కావాలి. మామూలుగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వచ్చేది రైస్ వల్ల వస్తుంది. ఇంకో పక్క రాబోయే రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ కూడా తగ్గించాలి. ఇవన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను. షుగర్ తగ్గించాలి, ఉప్పు కూడా తగ్గించాలి, నూనె కూడా తగ్గించాలి. అదే సమయంలో రుచికరంగా వంటలు కూడా చేయొచ్చు. కానీ ఇవన్నీ మీలో ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. ఇంకో పక్కన రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత ఉంది, కానీ యూరియా ఎక్కువ వేస్తే మీరు పండించిన పంట కొనేవాడు లేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుంటూరు నుంచి మిరప చైనాకు పంపిస్తే 3 కంటైనర్స్ తిరిగి వచ్చాయి. టెక్నాలజీ మారింది. ఏ పంటలో ఎంత మీరు ఎరువేశారు, ఎంత క్రిమి సంహారక మందులు కొట్టారో డయాగ్నోస్ చేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కొనేవాడు కొనడం లేదు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటున్నారు. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాను, ప్రకృతి సేద్యం తీసుకొచ్చాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన రాష్ట్రమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ యొక్క జిల్లా నేను చూస్తున్నా, ఆరోగ్య పరిరక్షణలో వెనుకబడి ఉన్నా. మనమందరం కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో ముందున్నాం. కానీ ఒక్క విషయం ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా ఇదే సినారియో. ఒకప్పుడు జనాభా పెరిగింది, నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, ముగ్గురు వద్దని చెప్పాను. ఈరోజు మళ్ళీ నేనే వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు చెప్తున్నా, ఒకరు లాభం లేదు, ఇద్దరు కనీసం ఉండాలి, ముగ్గురు కూడా ఉంటే పర్వాలేదు. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మనకు, పిల్లలే ఆస్తి. దీనికోసం ముందుకు రమ్మని. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలుంటారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్న, మా చెల్లెమ్మలు నవ్వుతున్నారు, వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో పెద్ద కుటుంబాలను ఆదరిస్తాం, ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాం. మీరు కానీ కలిసి ఉంటే, ఈ మధ్యకాలం నేను చూశాను, ఇంటి కోసం విడిపోతున్నారు, రేషన్ కార్డు కోసం విడిపోతున్నారు. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఉండేటివి, కలిసి ఉండేవాళ్ళం, కలిసి ఉంటే చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక కొడుకున్నా విడిపోతున్నాడు, వేరే కాపురం పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అది భారతదేశ సాంప్రదాయం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ పనన్నా చేయగలుగుతాం, అభివృద్ధి చేయగలుగుతాం.
అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జనాభా అనేది మన చేతుల్లో ఉంది. మనం అందరం శ్రద్ధ పెట్టి జనాభాను కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ఒక దంపతులు జీవిత కాలంలో 2.1కి జన్మనివ్వాలి. 2.1 ఇస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది, తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు చాలా దేశాలు జనాభా తగ్గిపోయి ఆ దేశాల్లో ఉత్పత్తి కూడా తగ్గిపోయి చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కానీ జనాభా ఈరోజు ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 144 కోట్ల జనాభా ఉంది. మా తమ్ముళ్ళు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఉండే దేశం భారతదేశం. నేను ఎప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి, జంజీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు అది ఆలోచిస్తూ ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు, నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఇప్పుడు వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ, మీకు పెద్ద జంజీ నేనే. నాకంటే ఇన్నోవేషన్ తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు ముందుకు రండి. ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరూ క్వాంటమ్ ఏఐ నేర్చుకోండి, ప్రతి ఒక్కరు ఇన్నోవేషన్తో ముందుకు రండి. మీకు ఉపాధి కాదు, మీకు బంగారు భవిష్యత్తు చూపించే దారి నేను చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఇక్కడికి వస్తే నాకెంతో ఆనందం. చిరకాల వాంఛ. 96లో ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను. నన్ను అందరూ అడిగారు, వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలి అని అందరూ అడిగితే నీళ్లు ఎక్కడున్నాయని అడిగాను. అందరూ అన్నారు 5 సంవత్సరాలకు ఒకసారి వరద వచ్చినప్పుడు నీళ్లు ఇవ్వండి, మాకు సరిపోతుంది అని. అంటే మీ బాధలు చూసిన తర్వాత, ఈ ప్రాంతం యొక్క ఇబ్బందులు చూసిన తర్వాత 96 మార్చి 6వ తారీఖున నేను ఫౌండేషన్ వేశాను. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు. ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడుండే వెల్లిగొండ 4 జిల్లాలకి, మార్కాపురానికి, ప్రకాశానికి, నెల్లూరుకి జీవనాడి, కడపకు జీవనాడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని గడిచిన ప్రభుత్వాలు సరిగా చేయలే. చాలా నిర్వీర్యం చేశారు, చాలా అన్యాయం చేశారు. కడాన ఈరోజు 3,900 కోట్ల రూపాయలు పనులు కావాలి. ఇటీవల ఎన్నికలు 2019 ఎన్నికల ముందు గొడ్డలి పార్టీ అధినేత ఇక్కడికి వచ్చాడు. ఆ రోజు ఏం చేశాడో మా జ్ఞాపకం ఉందా మీకు? ఏం తమ్ముడు జ్ఞాపకం ఉందా మీకు? జాతికి అంకితం చేశాడా? చేశాడా లేదా? వెలుగొండ జాతికి అంకితం చేస్తానని చెప్పాడా లేదా? అక్కడ బోర్డు వేశాడా లేదా? పనులు అయినాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీరైతే ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ గొడ్డలి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే గొడ్డలి పార్టీ లాభం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.
ఈ రోజే దగ్గర 300 కోట్ల రూపాయలు మొదటి విడత పునరావాస కార్యక్రమం కింద డబ్బులు రిలీజ్ చేశాను. ఇంకొక నెలలో 600 కోట్లు రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మొత్తం కలిసి 1,19,000 ఎకరాలు స్టేజ్ 1లో ఇస్తాం. స్టేజ్ 2లో 2 లక్షల ఎకరాల పైన 3,28,000కి ఇస్తాం. మొత్తం మీరు చూస్తే 4,37,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇది తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను మిమ్మల్ని కోరేది మీరు కూడా ఆలోచించాల్సింది, నేను ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దీంతో నేను వదిలిపెట్టడం లేదు. ఈ జిల్లా బాగుపడాలంటే మీ ఆదాయం పెరగాలి. మీ ఆదాయం రైతులు పెరగాలంటే వారసత్వంగా వేసే పంటలు వేస్తే లాభం లేదు, వరి ధాన్యం లాభం లేదు, లేకుంటే పొగాకు లాభం లేదు, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే రాయలసీమకు ప్రకాశం జిల్లాలో ఉండే మార్కాపురం కూడా కలిపి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకొచ్చాం. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా దీన్ని తయారు చేస్తాం. దానికి మీ మార్కాపూర్ జిల్లాను కూడా ఇంక్లూడ్ చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, కేంద్రం రాష్ట్రం కలిపి. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు పెడతారు. ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి, రామాయంపట్నం బ్రహ్మాండమైన పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీస్ కూడా వస్తే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా వేరే ప్రాంతం నుంచి అవసరమైతే ఇక్కడ ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి తొందరలోనే వస్తుంది. 201 క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం. 5,869 విలేజ్ల్ని ఇందులో అనుసంధానం చేస్తాం. 303 మండలాలు, 10 జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఫేజ్ 1లో 72 క్లస్టర్లు, ఫేజ్ 2లో 67 క్లస్టర్స్, ఫేజ్ 3 62 క్లస్టర్స్ మొత్తం పెడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కాపురం మొత్తం మీ గిద్దలూరు నియోజకవర్గం ఫేజ్ 1లో 56 RSKస్ని 9,000 హెక్టార్లో హార్టికల్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. 9,000 అంటే 9 × 2.5 దగ్గర 24,000 ఎకరాలు హార్టికల్చర్ వస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే చరిత్ర తిరగ రాయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. దీనికి అవసరమైన నిపుణులు పెట్టుకున్నాం. ఎలాంటి పంటలు వేయాలి, స్వీట్ ఆరెంజ్ వేయాలన్నా, నిమ్మ వేయాలన్నా, లేకుంటే బనానానా, లేకపోతే జాస్మినా, పొమగ్రనేటా, ఈ ల్యాండ్స్ దేనికి సూటబుల్, ప్రపంచంలో దేనికి రేట్లున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు మీ అందరికీ సజెషన్స్ ఇస్తాం. దీన్ని మీరు కానీ సరిగా అవలంబిస్తే నేను ఇంకొక ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాను. మార్కాపూర్ జిల్లాకి మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను, ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాను, ట్యాప్ వాటర్ ఇస్తానని హామీ ఇచ్చాను. ప్రతి ఒక్కరికి 2 ఏళ్లలో మీ ఇంట్లో కొళ్ళాయి పెట్టి శాశ్వతంగా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ నీళ్లు కూడా నల్లమల సాగర్ నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీళ్లు ఇంటింటికి వస్తాయి, పట్టణ ప్రాంతాల్లో కూడా వస్తాయి, మీ భూములకు నీళ్లు వస్తాయి. జిల్లా ఇచ్చా, ఇప్పుడే రెవెన్యూ డివిజన్ కావాలన్నారు, అవసరమైతే రెవెన్యూ డివిజన్ కూడా శాంక్షన్ చేస్తాం.
అదే సమయంలో మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా కొన్ని కోరికలు చాలా కోరాడు. గిద్దలూరు టౌన్లో రోడ్లు అవన్నీ అడిగాడు, నీళ్లన్నీ ఇస్తున్నాం, దానికి కూడా కొంత డబ్బులు ఇచ్చి అవి కూడా చేస్తాం. కానీ మిమ్మల్ని నేను కోరేది ఒకటి, ఇన్ని పనులు చేసి మీలో ఒక ఆలోచన విధానం రావాలి, మీలో ఒక మార్పు రావాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూసేవాడిని మార్కాపూర్ ప్రాంతం, ఒకసారి గెలిపిస్తారు, రెండోసారి పక్క చూపు చూస్తారు. నేను బాగా డెవలప్ చేయడం, మళ్ళా మీరు పక్క చూపు చూస్తే నా పనంతా వైకుంఠపాళి కావడం, పైకి తీసుకుపోవడం, మళ్ళా కిందికి రావడం. మీరు ఒక్కసారి ఆలోచించండి. గుజరాత్ రాష్ట్రం ఉంది, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. 25 సంవత్సరాలుగా వాళ్లే గెలుస్తున్నారు, వాళ్లే నెంబర్ 1 అయ్యారు. నేను హైదరాబాద్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ వేసిన ఫౌండేషను దేశంలోనే అతిపెద్ద ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్ పట్టణం. నేను ఇప్పుడు అమరావతి ప్రపంచ నగరంగా, మీరందరూ మెచ్చే నగరంగా, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే నగరంగా, నివాసయోగ్యమైన నగరంగా నెంబర్ 1 రాష్ట్ర రాజధానిగా చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ నేనే డెవలప్ చేశా. బెంగళూరు నేచురల్ గా డెవలప్ అయింది. వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోయినా నా రాజధాని అంటే, మీ రాజధాని అంటే అమరావతిని కాళ్ళరు ఎగరేసి చెప్పే పరిస్థితి రావాలి. దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములు అయ్యారు. నేను డబ్బులు ఇవ్వాలా, సంవత్సరం ఇంత డబ్బులు మీకు వేస్తా, డెవలప్ చేసిన తర్వాత కొంత భూమి తిరిగి మీకు ఇస్తా, అది అమ్ముకుంటే మీకు ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నా మాట మీద విశ్వాసం పెట్టి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా, రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారలేదు, మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కాబట్టి భరించా. ఎవరి కోసం భరించాను? మీకోసం భరించాను. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో నారాసుర రక్త చరిత్రను రాస్తే మీరు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ గిద్దలూరులో కూడా నేను ఓడిపోయి పెద్ద మెజార్టీతో ఓడిపోయాం. మళ్ళీ ఈరోజు మీరు గెలిపించారు. 65,000 ఓట్లతో అప్పుడు ఓడిపోతే తిరిగి చరిత్ర రాశారు మీరు. అంటే మోసాలు చేయడంలో దిట్ట. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మళ్ళీ నిన్నొచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది, ఎవరూ మార్చలేరు. మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని. ఆ మ్యావిగన్ నాకేం అర్థం కదా, మీకు అర్థమైందా? ఏం మా ఆడబిడ్డలు జంజీ మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? పెద్దలు చిన్న పిల్లల్ని అడిగినా చీ కొడతారు, అవునా కాదా? చీ కొడతామని చేతులు పైకెత్తండి.
ఇలాంటి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు బాధ్యత లేకుండా ఆ పార్టీని అడ్డబెట్టుకుని ఇష్టానుసారంగా చేయడం. నా దేశ పోలవరాన్ని పూర్తి చేయాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు తేవాలి, నీళ్లు తేవాలి. నిన్నే నేను తుంగభద్ర డ్యాం దగ్గరికి వెళ్ళాను. ఒక గేటు కొట్టుకోబోయింది. ఇమ్మీడియట్గా అప్రమత్తమై ఆ గేట్ని సరిచేశాం, మనమే చేశాం. 33 గేట్లు మార్చమన్నారు, మార్చాం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి చేశాం. నిన్నే ఇనాగరేట్ చేశాం. కేంద్ర మంత్రి వచ్చారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్ కలిశాం. మేము ముగ్గురం ఒకటి ఆలోచించాం. నలుగురం కలిసి కేంద్రం సహకరించాలి, మనం కూడా సహకరించాలి. 3 రాష్ట్రాల్లో ఉండే రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లాభం కోసం పనిచేద్దామని మేము ఒక నిర్ణయం చేశాం. ఈరోజు అందుకే నదుల అనుసంధానం, గంగా కావేరి కావాలి. గంగా కావేరి అయ్యే లోపల గోదావరి కావేరి చేయాలని నిన్నే ప్రపోజల్ పెడితే అది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. కానీ నేను పెట్టిన ప్రపోజల్ అయితే వెలుగొండ పూర్తి అవుతా ఉంది, నల్లమల సాగర్ పూర్తి అవుతా ఉంది. గోదావరి నీళ్లు తీసుకొచ్చి నల్లమల సాగర్ లో పెట్టి నల్లమల సాగర్ నుంచి మళ్లీ శ్రీశైలానికి నీళ్లు ఎక్కించి అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం తీసుకుపోవాలని. ఆ నీళ్లు కాని శ్రీశైలానికి పోతే తెలంగాణ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వాడుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా నీళ్లు వదిలిపెడితే సోమశిల, కందలేరు, అక్కడి నుంచి కావేరికి కూడా పోతాయి. ఎవ్వరూ కడుపువ్వాల్సిన పని లేదు, ఎవరికి కడుపు నొప్పి రావాల్సిన పని లేదు. ఇది అందరికీ ఆమోదయోగ్యం కావాలి. నదుల అనుసంధానం, ఈ రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసుకుంటే మన రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం చెప్తాను, మీరు కూడా ఆలోచించుకోవాలి. పై నుంచి నీళ్లు తెస్తాం. ఈ సంవత్సరం వాతావరణం యొక్క సమస్య వల్ల, ఎల్లినో వల్ల ఎక్కడికక్కడ వర్షాలు పడడం లేదు, నదుల్లో నీళ్లు రావడం లేదు. ఇది పెద్ద సమస్య. ఒకవేళ వర్షం వచ్చినా అతివృష్టి, ఒకే దిక్కడ కుంభవృష్టి, వేరే ప్రాంతాల్లో వర్షాలు పడని పరిస్థితి. దీనికి కారణం కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకొని ఎక్కడికక్కడ పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మన ఊర్లో పడిన నీళ్ని మనం భూగర్భ జలాలుగా మార్చాలి. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను. ఇంకుడు గుంతలు దూవితే ఎగతాళి చేశారు, చెక్ డ్యాములు కడితే ఎగతాళి చేశారు, ఈరోజు ప్రాజెక్టులు కడితే సహకరించరు. కానీ ఎవరెన్ని చేసినా పర్వాలేదు, నేను అనుకున్న సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వాలి, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరిచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అన్ని విధాలా ముందుకు పోతానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను జలధార కార్యక్రమం పెడితే అన్నమయ్య జిల్లా తర్వాత మార్కాపురం జిల్లా చాలా బాగా పనిచేస్తున్నారు. కలెక్టర్ని అభినందిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా.
సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ. గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసే విధానంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్లీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదాని కోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు? రాష్ట్ర అమరావతి రైతులు కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదులపైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలి ఆ పూజలు? దొంగ తప్పలేదు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు. నేను సంఘీభావం కోసం నమాజ్ చేస్తా, వాళ్ళతో కలిసి ఉంటా, అది మత సామరస్యం. చర్చికి పోతా, నమస్కారం పెట్టి వస్తా, వాళ్ళని గౌరవిస్తా. మీరు కూడా అది చేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్లీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి, లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా చూస్తున్నాం. ఎన్నో సవాళ్లున్నాయి. అన్ని సవాళ్ళని, సంక్షోభాల్ని తట్టుకుంటూ వస్తున్నా. అన్నింటికంటే మించి మనం గాని ఇంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు, మోసాలు చేస్తానే ఉంటాడు. యామారితే ఏం చేస్తాడో నాకే తెలియదు. అలాంటి నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు.
ఒక పక్క ఘోరాలు నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, మీకు న్యాయం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇది నాకు ఎప్పుడు కూడా నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. గిద్దలూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గాల్ని పైకి తీసుకురావాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఒకటే కోరుతున్నా, మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుందో ఆలోచించుకోండి. ఏ నాయకుడి వల్ల, ఏ పార్టీ వల్ల, ఏ కూటమి వల్ల మీకు ఇవన్నీ అందుతున్నాయో గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి మీరు అండగా ఉండాల్సిందిగా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఏ యాంగిల్లో పోతున్నానంటే, ఇప్పుడే మా అధికార యంత్రాంగం ఇక్కడ అందరూ ఉన్నారు. ఇందులో కూడా నేను మన మిత్ర యాప్ తీసుకొచ్చాను. 1050 సర్వీసులు ఎప్పటికప్పుడు మీకు ఏ విధంగా అందుతున్నాయో మొత్తం చూశాను. ఈ యొక్క మార్కాపురం కొత్త జిల్లా నిన్నే స్టాఫ్ను కూడా ఇచ్చాం. విజయ సునీత కూడా వచ్చారు. నిన్నటి వరకు జిల్లా చూస్తే 26వ ర్యాంకులో ఉన్నారు. కానీ 20 జిల్లాలో 26 ఉన్నారు. నేను అన్ని వాస్తవాలు పెడుతున్నా. జిల్లా స్టాఫ్కి అంతా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, మీకెక్కడా అన్యాయం జరగకుండా చూస్తున్నా. ఒకప్పుడు జీతాలు కూడా సరిగా వచ్చేటి కాదు, గౌరవం కూడా ఉండేది కాదు. ఈరోజు అలాంటి గౌరవాన్ని ఇస్తూ ముందుకు పోతున్నాం. మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయండి. మొత్తం సర్వీసులు చూస్తే 52 సర్వీసుల్లో జిల్లాలో 45 సర్వీసులు బిలో ఆవరేజ్ ఉన్నారు. రాష్ట్ర ఆవరేజ్లో 7 రాష్ట్ర ఆవరేజ్ కంటే ముందుగా ఉన్నారు. ఈ 20 రోజుల్లో చూస్తే జూన్లో 39 సేవలు స్టేట్ ఆవరేజ్ కంటే బిలోలో ఉన్నారు. 11 మాత్రం అబో ఆవరేజ్లో ఉన్నారు. ముందు కంటే బెటర్గా ఉన్నారు. కానీ ఈరోజు అన్నా క్యాంటీన్ మైనస్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు పాజిటివ్లోకి వచ్చారు. వీధి దీపాలు, శానిటేషన్, మెప్మా, పట్టణ ప్రాంతాల్లో పాట్ హోల్స్, డ్రింకింగ్ వాటర్ అన్నిట్లో వెనకనున్నారు. ఇక్కడే పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు? 11% మైనస్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను 2 ఏళ్ల నుంచి మీ యొక్క పనితనాన్ని బేరే చేస్తున్నాను. అన్ని రికార్డులు అప్డేట్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కలెక్టరీ చెప్పండి. ఎక్కడ నిధులు కొడుతుంటే ఇస్తాం. నా ధ్యేయం, నా ఆలోచన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దాంట్లో జీరో కాంప్రమైజ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా కూడా మైనస్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాట్ హోల్స్లో కూడా మైనస్లో ఉన్నారు. సర్ఫ్ కూడా మైనస్లో ఉంది. స్ట్రీట్ లైట్స్ మైనస్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య కూడా మైనస్లో ఉంది. ఒక్క CMRF మాత్రం ఇప్పుడు మైనస్ అయింది, ముందు ప్లస్లో ఉన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మైనస్లో ఉంది. ఎఫ్ లైన్ సర్వే, రీసర్వే కూడా మైనస్లో ఉంది. వాహన మిత్ర పాజిటివ్గా ఉంది. అది కూడా వాహన మిత్ర రిజిస్ట్రేషన్
మొన్నే డీలర్స్కే అప్పజెప్పేశాం. అక్కడే చేసేయచ్చు, ఆఫీసు పోయే పని లేకుండా. డ్రైవింగ్ లైసెన్స్ మైనస్ ఉంది. ఆర్టీసీ బస్సులు కానీ బస్ స్టేషన్లు కానీ మైనస్ ఉంది. ట్యాక్సేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా మైనస్లో ఉన్నారా వాళ్ళు ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ ఏమయ్యట్రా? బాగలేదు 10% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు ఈ 24లో 24% మైనస్లో ఉన్నావు. అది ఉంటే కుదరదు. నువ్వెక్కడున్నా నీ జాతకం నీ వెనకాలనే ఉంటుంది. 70% బాగా చేస్తున్నారు. నేను చెప్పేది కాదు, ఇక్కడ ప్రజలు చెప్పేది. నేను మా ఎమ్మెల్యేలను కూడా మేము ఎట్టున్నాం మొన్నే మిమ్మల్ని అడిగాం, జ్ఞాపకం ఉందా? ఎమ్మెల్యే విషయం అడిగాను, ఎంపీ విషయం అడిగాను, నా విషయం కూడా అడిగా, ప్రభుత్వ విషయం కూడా అడిగానా లేదా? అన్ని సేవలు మిమ్మల్ని అడుగుతున్నామా లేదా? మీ అభిప్రాయం. నేను ఫోన్ చేస్తున్నానా లేదా మీ అందరికీ? నేను ఊరికే ఖాళీగా ఉండి ఫోన్లు చేయడంలా చెప్తూనే ఉన్నా. సరైన వ్యక్తుల్ని సరైన ప్లేస్లో పెట్టడం నా బాధ్యత. ముందు చెప్తా, ఇంటే ఓకే, వినకపోతే మీకోసం నేను రాజీ పడనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. బీ క్లియర్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. కింది వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే కోఆపరేటెడ్గా ఎన్ఫోర్స్ చేయండి. మళ్ళీ చెప్తున్నా. అదే మరి దీపం కూడా మైనస్లో ఉంది. ఇంకో పక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మైనస్లో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నేను ఈరోజు సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తే 3 కూడా మైనస్లో ఉన్నారు. డిఎంఏ మైనస్లో ఉన్నారు, పిఎస్సి యూపీఎస్సి మైనస్ ఉన్నారు, డిఎస్హెచ్ కూడా మైనస్లో ఉన్నారు. ఇదే మరి అంగన్వాడీ. ఏమమ్మా అంగన్వాడీ అన్ని జిల్లాలో బాగున్నారు, మీ దగ్గర ఇంకా ఇంప్రూవ్ కాల? ఎవరు ఇక్కడ అంగన్వాడీ? ఏం తల్లి, పైకి రమ్మా, పైకి రా. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ మైనస్లో ఉన్నారు. 6-36 నెలల వయసుండే పిల్లలు మైనస్లో ఉన్నారు. 3-6 సంవత్సరాల్లో ఉండే పిల్లలు కూడా మైనస్లో ఉన్నారు. బీ క్లియర్. ఏం చేస్తారో నాకు తెలియదు, జాగ్రత్త చూసుకోండి. మళ్ళా మీరు ఒకవేళ కానీ మెత్తగా ఉంటే మీ వాళ్ళు ఇష్ట ప్రకారం తీసుకుంటే కరెక్ట్ కాదు, మోటివేట్ చేయండి. వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అందరినీ స్ట్రీమ్లైన్ చేయండి. మీ దగ్గర డేటా ఉంది, డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్. ప్రజలు ఆమోదించే పరిపాలన ఇవ్వాలి. ప్రజలకు ఆమోదం లేని పరిపాలన నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళని మెప్పించండి, మీకు దండేస్తా. వాళ్ళని మెప్పించకపోతే మాత్రం నేను మీతో ఉండను. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఇన్ని 2 ఏళ్లు చెప్పా. ఇప్పుడు ఈ నెల నుంచి అనుకున్నా కానీ కొంచెం ఇదేంది. నెక్స్ట్ మంత్ నుంచి మీ ఆఫీస్కి వస్తా, అందరం ముందర మిమ్మల్ని నిలదీస్తా సరిగా పని చేయకపోతే. బీ క్లియర్. అదే మరిగా వీవర్స్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కూడా మైనస్ ఉంది. వాళ్ళకు కూడా సరిగా చెప్పలా మీరు. 9.66% మైనస్ ఉంది. గంజాయి ఒకటి ప్లస్ ఉంది, బాగానే క్యాంపెయిన్ చేశారు. ఉమెన్ పైన నేరాలు కూడా మైనస్ ఉంది. అదే సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మైనస్ ఉన్నాయి. స్వామి నువ్వు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మైనస్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూసుకో.